హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సినీ టాక్స్. ఈరోజు మనం రియాక్ట్ అయ్యే ట్రీజర్ వచ్చేసి గోదావరి గట్టు పైన. సుమంత్ ప్రభాస్ మీ అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో ఈ టైటిల్ ఈ మూవీ అన్నది మనకు సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. సో ఫైనల్లీ మనోడైతే ట్రీజర్ అయితే రిలీజ్ చేశారు. సో ఎలా ఉందన్నది చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, లైక్ అండ్ షేర్. అండ్ ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హీరోయిన్ క్రిస్టియన్ అనుకుంటా, క్రిస్టియన్. మన ఆటో డ్రైవర్లా ఉన్నాడే, అదే కదా చూడాలి. రాజారాణి సినిమాలో హీరోయిన్ పెట్టుకుని టిక్కు టిక్కు కొత్త చూడు అలా వస్తుంది బ్రష్ చూసుకోవడానికి. అది ఇంకా ప్యూర్. ఇంకా అది ఎట్లా ఉందంటే గోదావరి లేదు మాయా. మీరు తీసే కన్విన్స్ అయిపోతారు అనుకోలేదండి కదా. చెప్పండి ఏం చేయమంటారు? టపాసులు కాల్చి బిర్యానీ మీద క్యారెట్లతో సారీ అని రాసి వెరీ సారీ పాట పెట్టి కొలంలో దూకి ఇది స్లాంగ్ కూడా మొత్తం పోయింది. ఏంద్రాబాయ్ ఇది? అదే క్యారెక్టర్ బట్టి మారుతాడు. ఇంకేం రోజులు తెలంగాణ సినిమాలు తీస్తాడు. మన ఓడితే చూసినావు మేము ఫేమస్ సినిమాలో ఎగ్జామ్ కడాక్ ఉండాలా. ఏదైనా సినిమా కోసం ఒక స్లాంగ్ నేర్చుకొని దాన్ని కమలాపూలు ఏమని తెచ్చిమంటారా? తెచ్చిమంటారా? నేను బాగుంటానా? నీ మరదలు బాగుంటుందా? లక్ష్మి బాగుంటుంది. బాగుంటుంది నాకు. అది మ్యాటర్. ఏ మనోడు ఉన్నాడు రాయ్, రాజ్ కుమార్. సో మనోడు ఉంటే మాత్రం 100% ఫన్ మూమెంట్స్ అన్నది కూడా ఖచ్చితంగా పండుతాయి. ఇక గోదావరి స్లాంగ్ అంటే మనోడు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు వరకు చూసిన సినిమాల్లో ప్రతి సినిమాలో అంటే బాగానే చేస్తాను కదండి. అంతెందుకు, రాజా గారు రాణి వారు ఉన్నారు కదా, అందులోనే ఉంటాడు మనోడు. అసలు మనోడు క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు ఇక క్యారెక్టర్. కామెడీకి సేమ్ గోదావరి స్లాంగే. అదే లెట్స్ సీ. మాయ కాదు కదా, శ్యామ్ బాబే కదరా. ఏదో జగవత్ బాబు లాగా బిల్డప్ ఇస్తావు దేనికిరా? ఆహా, సీనియర్ జగత్ బాబు నుంచి మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్కి వచ్చాడు. నాకు జగత్ బాబు ఉన్నాడంటే ఖచ్చితంగా ఇది సీరియస్ మ్యాటర్. ఈ లవ్ స్టోరీ ఖచ్చితంగా ఎక్కడో కూడా తీసుకెళ్తుంది. అయిపోయింది, లుక్ వచ్చింది. మళ్ళీ ఒక విజయ్ సేతుపతి అవుతాడేమో. అయిపోయింది, ఫిక్స్. ఇది అయిపోయాడు, హీరో అయిపోయాడు. సంతోషంగా ఉంటుంది. వచ్చిందండి అట్లా క్రింజ్ స్మైల్. ఇంటి చిందికి దూరం అవుతుంది. ఏం జరుగుతుంది చెప్పు, ఏం జరుగుతుంది? మా నాన్నని కలిసి మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడాలి మీ నాన్నని కలిసి? కాలు కింద పెట్టినవను మొత్తం ఆటోలనే తిప్పుతుంటాను. సీట్లు బాగుంటాయి ఆటోలో, డిక్కు సౌండ్ చాలా గట్టిగా వస్తుందని చెప్పాలా? ఆడపిల్లలంటే మజాకే తిన్నారా? నీ ప్రేమ ఎంత నిజమో తన భయం కూడా అంతే నిజం. ఇప్పటిదాకా నేను తనిఖీ చేసింది ఏది తప్పలేదు. నా కూతురికి జీవితాంతం ప్రేమనే చూపించాలనుకున్నా. గోదావరి గట్టుపై దీన్ని చూసి నాకు అర్థమైంది ఏంటంటే హీరోయిన్ అయితే క్రిస్టియన్, మా హీరోయిన్ లుక్ లో ఉంది. ఖచ్చితంగా ఇదేంటంటే ఒక ఉప్పెన, ఇంకొక కోటు మిక్సింగ్ చేసి ఓ మంచి కామెడీలో గోదావరి స్లాంగ్ తోటి వస్తున్నట్టయితే అనిపిస్తుంది. మన రాజు కనకాల ఉన్నాడు. అసలు సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. జగత్ బాబుని చూస్తే నాకు అర్థమైపోయింది ఈయన ఖచ్చితంగా ఆయన ఆపోజిట్ అవుతాడని చెప్పి. ఆయన లుక్స్ కానీ ఆ స్మైల్ చూసావా, అసలు అక్కడి నుంచి చేంజ్ అయిపోద్ది స్టోరీ మొత్తం. ఇంక చూద్దాం.
ఎట్లుంటుంది అన్నది మనం అయితే నాకు అర్థమైపోయింది సీన్. ఇంకా నేను ఒక స్టోరీ నాకు మైండ్లో ఉంది. ఇప్పుడు అదే కనుక స్టోరీ అయితే మాత్రం ఇంకేం చేయలేం. ఏమైనా కొత్త ఏమైనా పెడతారేమో చూద్దాం. మన సుమంత్ ప్రభాస్ కూడా అంత ఒప్పుకోడు రొటీన్ స్టోరీస్కి అయితే. రొటీన్గా తీయడు. చూద్దాం ఏముంటుంది అన్నది. కానీ ఒక్కటి కూడా సెట్ అయ్యకుండా మొత్తం న్యాచురల్ గోదావరి సైడ్ మొత్తం కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఆంధ్ర నుంచి అయితే మీరు ఖచ్చితంగా లొకేషన్స్ చూసి చెప్పేయచ్చు ఎక్కడ ఉంది అనేది అనిపిస్తుంది. ఈ స్లాంగ్ మూవీ బాగుంటుంది. ఒకటైతే మెయిన్ అది ఒక ఇంటర్ రిలీజియన్ లవ్ స్టోరీ నడుస్తుంటది. అదేదో ఇంకా ద 3 Hearts టైటిల్ అని చెప్పి ఒకటి పెట్టారు. మన హీరో ఎందుకు అవుతుందంటే ఆటో డ్రైవర్ నేను దాన్ని ఎలా చూసుకోవాలని ఆలోచిస్తున్నాడు. అక్కడ చూసిన ఆటోలో ఏముంటాయి, డిక్కి సీట్ పెద్దగా ఉంటది, పెద్దగా ఉంటే డెక్ సౌండ్ గట్టిగా ఉంటది. హీరోయిన్ చెప్పింది కదా నేను వెళ్ళి మాట్లాడు మన అంతా అంటే ఏం మాట్లాడాలి ఆటో డ్రైవర్ నేను ఎలా చూసుకుంటాను అడిగితే ఏం చెప్పాలని అడుగుతున్నట్టు వాడు ఆలోచించి అన్నాడు. మరి ఏంటంటే ఒక లో మిడిల్ క్లాస్ హీరో అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ లేదా రిచ్ మన హీరోయిన్ చేస్తే నాకు తెలిసి పంచాయతీ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు మన జగద్బాబు. సో వీళ్ళిద్దరి మధ్య నడిచిన ఒక లవ్ స్టోరీయే. ఇంటర్ రిలీజియన్ ఫన్ అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ సినిమాలో. గోదావరిపై గట్టు పైన. సో థియేటర్స్ మీలో ఎంతమంది అయితే ట్రైలర్ చూసారో కింద కామెంట్ చేయండి. రిలీజ్ అవుతుంది, మిస్ చేయకుండా థియేటర్లో అయితే చూడండి. కన్ఫర్మ్గా ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫన్ మూవీ కాబట్టి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, లైక్, షేర్. Until then, see you all guys in the next video. See you, tata, bye bye.